కీర్తి పాప పుట్టినరోజుకి బట్టలు వేసుకోనని చెప్పేసి అలిగి మూతి మూడ్చుకొని కూర్చుంటుంది. ఈలోపు జగదాత్రి వెళ్తుంది. ఏంటి బట్టలు ఎందుకు వేసుకోలేదని సైగ చేస్తుంది. నాన్న రావాలి, వస్తే నాన్న చేతుల మీదుగా నేను కేక్ కట్ చేస్తా, లేకుంటే ఈ పుట్టినరోజు నాకొద్దు అని కీర్తి పాప జగదాత్రికి సైగ చేస్తుంది. నాన్న వస్తున్నాడు, నువ్వు త్వరగా వేసుకుంటే డాడీ వచ్చేస్తాడు అని చెప్పేసి జగదాత్రి అంటుంది. మాట ఇవ్వు, నాన్న వస్తున్నాడని అని కీర్తి అడుగుతుంది. మాట ఇస్తున్నాను, నాన్న వస్తున్నాడు, అయితే సరే నేను టకటక రెడీ అవుతాను అని చెప్పేసి సంతోషంతో జగదాత్రి చెప్పిన మాటలు విని కీర్తి పాప రెడీ అవుతుంది. ఈలోపు కౌశిక్ వస్తుంది. ఏంటి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా, ఎంతసేపు కీర్తి అని చెప్పేసి అడుగుతుంది. వదిన అన్నయ్య కోసమని కీర్తి బాధపడుతుంది. చెప్పాను కదా జగదాత్రి, సురేష్కి నాకంటే ఎక్కువ దివ్యాంక ఎక్కువైంది కదా, అలాంటప్పుడు నేనెందుకు సురేష్ని పిలవాలి? అయినా తన కూతురు మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తాడు కదా. ఒకవేళ కీర్తి మీద ప్రేమ ఉంటే అన్నయ్య వస్తే వద్దన్నో కదా. అప్పుడు వెంటనే ఇక కౌశికి వెనుక ముందు ఆడుతూ ఉంటుంది. ఈ మాట ఎంబడే ఉండు వదిన, అన్నయ్య వస్తాడని నాకు నమ్మకం ఉంది. నీకు అలా నమ్మకం ఉంది కానీ నాకు నమ్మకం లేదు జగదాత్రి. ఎందుకంటే ఇన్ని రోజులు నాతో ఉన్నాడు, కొన్ని గొడవల వల్ల దూరం అయ్యాం, కానీ నా బిహేవియర్ ఏంటో తనకు తెలియనట్టుగా అలా నన్ను అవమానించాడు. డబ్బుకు ఆశపడి రమేష్కి సపోర్ట్ చేస్తానని చెప్పేసి నింద వేశాడు. ఆఫ్టర్ ఆల్ ఆ దివ్యంక మాటలు విని వదిన, కొన్ని నిజాలు కూడా అవి అబద్ధాలు అనిపిస్తాయి, అబద్ధాలు కూడా మనం నిజంగా అర్థం చేసుకుంటాం వదిన. నీకు చెప్పేంత స్థాయి నాది కాదు, బట్ ఒక్కసారి ఆలోచించు వదిన. ఇన్ని రోజులు అన్నయ్య తప్పు చేశాడని చెప్పేసి అనుకుంటున్నావు. అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదు. ఆ దివ్యాంకతో అలా రాసుకు పోసుకొని తిరగడం కరెక్ట్ కదా. అయ్యో వదిన, ఆ దివ్యాంక కావాలని అన్నయ్యతో అలా చేయించిందట అనే విధంగా అనేసరికి ఎలా అయితేంది, తప్పు చేశాడని చెప్పేసి నా మీదైతే నింద వేశాడు కదా, దాని గురించి మాట్లాడాల్సుకున్న అవసరం కూడా నాకు లేదు. కీర్తి త్వరగా రెడీ రా, కేక్ అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక వెంటనే రెడీ వస్తుంది. ఈలోపు ఇక నిషి, వైజయంతి, యువరాజ్ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈరోజు పుట్టినరోజు కదా, కౌశికి బాధతో ఉంటుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సురేష్ ఇంట్లో అడుగు పెట్టాడు కదా అనే విధంగా నిషి అంటూ ఉంటుంది. అదే సమయానికి దివ్యాంక నిషి అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. దివ్యాంక వచ్చావా? నువ్వు పిలిచిన తర్వాత రానా? ఏంటి నిన్నెవరు ఇన్వైట్ చేశారు? ఏంటి వదిన, వచ్చిన గెస్టులను కనీసం మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నావేంటి? అయినా దివ్యాంకని నేను పిలవలేదు కదా నిషి, కానీ ఈ ఇంట్లో బర్త్డే అని చెప్పేసి నేను పిలుచుకున్నాను కదా. వదిన, ఇప్పుడు గొడవ అనవసరం. నిషి కావాలని చెప్పేసి నిన్ను బాధ పెట్టడానికి ఆ దివ్యాంకను పిలిచినట్టుగా అనిపిస్తుంది. లైట్ తీసుకో వదిన అని చెప్పేసి జగదాత్రి అంటుంది. గెస్టులు కూడా వచ్చారు, గొడవ పడితే బాగోదు అని జగదాత్రి కౌశిక్కి చెప్తుంది. సరే దివ్యాంక పద ఆడ కూర్చుంటూ అని అన్న తర్వాత, ఈరోజు కౌశిక్ని చూస్తూ బాధ పెట్టేదాకా వదిలిపెట్టను. పాపం సురేష్ రాడు, ఆ బాధతో తన కూతురు చేత కేక్ కూడా కట్ చేయించదు. అన్నీ బాధలే. మరి నువ్వు పెట్టిన ఆ చిచ్చుకు బగ్గుమని మంట అంటింది కదా, ఆ తర్వాత మా వదిన ఏం చేస్తుంది? బాధ తప్ప అనే విధంగా అనుకుంటుండగా, ఎట్ట అయితేంది ఆ సురేష్ ఇంట్లో అడుగు పెట్టాడు అనే విధంగా అంటుండగా, సరే అని చెప్పేసి వెంటనే అమ్మీ అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇక కీర్తి పాపతో కేక్ కట్ చేయించమ్మీ అని అంటుండగా, అదే సమయానికి సురేష్ రియల్ ఎంట్రీతో వస్తాడు. సురేష్ని చూసి ఒక్కసారిగా దివ్యాంక, నిషి, వైజయంతి, యువరాజ్ షాక్ అయిపోతాడు. రాన్నయ్యరా, త్వరగరా, నీకోసమే కీర్తి పాప ఎదురు చూస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక కీర్తి పాప తన నాన్నను చూసి సంతోషంతో ఎగిరి గంతేసి ఇక వెతుకునేసరికి ముద్దాడుతూ ఉంటాడు తన కూతుర్ని. ఇక వెంటనే మీ ఇద్దరి చేతులతో నేను పట్టుకుంటా కేక్ కట్ చేస్తా అని చెప్పేసి కీర్తి మారం చేస్తూ ఉంటుంది. ఏందమ్మీ ట్విస్ట్ ఇలా జరిగింది?
ఆ సురేష్ రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి దివ్యాంక, నువ్వు ఇన్ని చేసినా కూడా మళ్ళీ బర్త్డేకి సురేష్ రావడం ఏంటి? ఏమో, అసలు ఎన్ని ప్లాన్ చేసి ఈ సురేష్ రాకుండానే కదా ఇదంతా చేసింది. నేను చెప్పాను కదా, ఈ జగదాత్రి ఉన్నంత వరకు మనం అనుకున్న పనులు సక్రమంగా జరగదమ్మీ. ఈ జగదాత్రి కేదర్గాడు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తారో అప్పుడే కౌశికిని దెబ్బ కొట్టే ఛాన్స్ వస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఏముంది, ఏదో రగలపెట్టామన్నారు, కానీ ఏం జరిగింది చూసావా? తిరిగి తిరిగి గాలి చినుకు గూట్లో చేరినట్టుగా ఆ సురేష్ మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంత చేసి కూడా ఫలితం కూడా లేకపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ సురేష్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. ఈ కౌశికి నిన్ను అవమానించింది, కనీసం మర్యాద లేదని కూడా చెప్పాను, కానీ ఇలా ఎలా సాధ్యమైంది? ఈలోపు జగదాత్రి దివ్యాంక పక్కకు వస్తుంది. ఏంటి దివ్యాంక, బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావా ఏంటి? అసలు నేను వీడియో పంపించాను, ఏమైంది? సురేష్ కావాలని ఇక కౌశికిని అపార్థం చేసుకునేలా చేశాను, ఈ ప్లాన్ ఏమైంది? అసలు సురేష్ ఎలా వచ్చాడని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? కాఫీకి ఇట్లా కూల్ కాఫీ లేకపోతే హాట్ కాఫీ తెప్పిమంటావా? అంటే నీ బుర్ర చాలా వేడెక్కింది కదా పదనుతో. ఓసే పిచ్చిదానా, జగదాత్రి ఆపు. నేను ఈ మాట ఎందుకన్నానంటే తర్వాత ఆలోచిస్తూ, కానీ ఎంతమంది కాపురాలకు చిచ్చు పెట్టి ఏం బాగుపడతాను? ఇప్పుడు మా వదిన కాపురంలో చిచ్చు పెట్టి కావాలని అదే ఎలకలా గోతులాగా నిషి నీకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి నువ్వు సురేష్ పంపించింది ఇక గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ వదినకు జైల్లో నువ్వు ప్లేట్లు పట్టుకొని అడుక్కొని తినాలని చెప్పేసి తనని ఎలాగైనా ఇక బ్లేమ్ చేయాలని నిషితో చేతులు కలిపి వీడియో తీసావు. అది బాగానే ఉంది, కానీ లాస్ట్ మూమెంట్లో కీర్తి పాప చేతిలో ప్లేట్ పెట్టి ఆ టైంలో విసిరి కొట్టేలా కూడా లాస్ట్ వీడియో క్లిప్పు ఎడిటింగ్ చేసి బాగానే పంపించావు. కానీ చీకట్లో పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేదన్నట్టుగా నాటకం ఆడావు. కానీ ఆ నాటకాన్ని తెర తీసి నీ జాతకాన్ని సురేష్ ముంగట పెట్టాను. అంటే ఈ రోజుతో నువ్వు అలా చేస్తే సరిపోయిందా జగదాత్రి? నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా దాన్ని నీ కాళ్ళ కింద చిత్తు చేసి ఆఖరికి మా వదినను మా అన్నయ్యను కాపాడుతూనే ఉంటా, అది చూస్తాను. ఈలోపు వెంటనే ఇక వాళ్ళిద్దరి చేతుల మీదుగా కేక్ కట్ చేయమని భారం చేస్తుంటుంది. వదిన, ఇప్పుడు పంతానికి పోపు, కీర్తి గురించి కూడా ఆలోచించు వదిన అనేసరికి వెంటనే ఇక తన తల్లిదండ్రులు అంటే సురేష్ను కౌశికి ఇద్దరు చేతులు పట్టుకొని కీర్తి పాప ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తాడు. ఈలోపు పార్టీకి ఎదురుగా ఫంక్షన్ అయిపోతుంది. మామూలుగా జెన్యూన్గా అందరు కలిసి లోపలికి వెళ్తుండగా, ఒక్క నిమిషం నీతో మాట్లాడలేదు కౌశికి. ఏంటన్నయ్యా మాటలేముంది? నేను కీర్తిని తీసుకెళ్ళడానికి వచ్చాను అనేసరికి షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే జగదాత్రికి నాదొక వస్తువు మిగిలిపోయింది, దాన్ని తీసుకొని వెళ్ళాలన్న మాట గుర్తు చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా ఏంటన్నయ్యా కీర్తిని తీసుకొని వెళ్తావా? అవును, ప్రతిసారి కౌశికిని నేను బాధ పెట్టడం, గొడవ జరగం, దీనిలో మూడో వ్యక్తి కలగజేసుకొని ఇక్కడ అపార్థాలు ఇంకా రెట్టింపు చేయడం, ఇదంతా నాకు అనవసరం. అందుకని 6 సంవత్సరాల నుంచి నా కూతురు దూరం పెట్టి ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదు. అందుకనే కీర్తిని కౌశిక్ దగ్గర నుంచి నేను తీసుకొని వెళ్తాను అనేసరికి వెంటనే కౌశికి కీర్తి పాపను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. సరే అన్నయ్య, మీరు కీర్తి పాపను తీసుకొని వెళ్తున్నారు కదా, కీర్తి పాపని అడుగుతాం. ఇక కీర్తి నాన్న అమ్మ విడివిడిగా ఉంటారట, ఇక నాన్న దగ్గరికి వెళ్తావా అంటే నాన్న దగ్గర కొన్ని రోజులు, అమ్మ దగ్గర కొన్ని రోజులు అలా విడివిడిగా ఉంటారట, వెళ్తావా అని అడిగేసరికి అప్పుడు కీర్తి పాప కౌశికి చెయ్యి సురేష్ చెయ్యి పట్టుకొని ఇద్దరిని కలిపి ఇద్దరి దగ్గర నేను ఉంటాను, విడివిడిగా ఉండనేసరికి అప్పుడు జగదాద్రి అన్నయ్య కీర్తి పాపకు విడివిడిగా ఉండడం ఇష్టం లేదు, మీరిద్దరి దగ్గర ఉండాలని కోరుకుంటుంది. చిన్నపిల్ల బావ, చిన్నపిల్ల మనసుని బాధ పెట్టి మీరు విడివిడిగా ఉండి ఇక కీర్తిని బాధ పెట్టుడు కరెక్ట్ కాదు బావా. మీ పంతానికి పోయి పసిపాపను బాధ పెట్టుడు కూడా కరెక్ట్ కాదు. జనరేషన్ చేంజ్ అవుతుంది, కల్చర్ చేంజ్ అవుతుంది, అలానే పిల్లల్ని కూడా దూరం పెట్టి అలా ఉండడం కరెక్ట్ కాదు బావా
నువ్వే ఆలోచించని చెప్పేసి ఇక కేదార్ అంటూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.